అందరికీ నమస్కారం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్లో 15వ రోజు క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం కాస్త కొత్తగా ఆలోచిద్దాం. ద ఇడియం ఇస్ థింక్ అవుట్సైడ్ ద బాక్స్. డోంట్ బీ బోరింగ్. యూ నీడ్ టు థింక్ అవుట్సైడ్ ద బాక్స్. దీని అర్థం బాక్స్ బయట కూర్చొని ఆలోచించడం కాదు. మరి దీని అసలు అర్థం ఏంటంటే అందరిలా సాధారణంగా కాకుండా కొత్తగా, క్రియేటివ్గా లేదా వినూత్నంగా ఆలోచించడం అని అర్థం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పాత పద్ధతుల్లో కాకుండా కొత్త పరిష్కారం వెతకడం అన్నమాట. ఇట్ మీన్స్ టు థింక్ క్రియేటివ్లీ, డిఫరెంట్లీ or in an unconventional way. Let's look at 3 examples. Example 1. To solve this problem, we need to think outside the box. అంటే ఈ సమస్యను పరిష్కరించడానికి మనం కొత్తగా, అందరిలా కాకుండా ఆలోచించాలి. Example 2. Our company needs fresh ideas. We must think outside the box. దీని అర్థం మన కంపెనీకి కొత్త ఐడియాలు కావాలి. మనం ఖచ్చితంగా వినూత్నంగా ఆలోచించాలి. Example 3. She always wins the art competition because she thinks outside the box. అంటే ఆమె ఎప్పుడూ ఆర్ట్ కాంపిటీషన్లో గెలుస్తుంది, ఎందుకంటే ఆమె చాలా క్రియేటివ్గా ఆలోచిస్తుంది. Now, practice pronunciation. Think outside the box. I think outside the box. ఈరోజు మీ ఛాలెంజ్. మీరు చివరిసారిగా ఎప్పుడు ఏదైనా సమస్య కోసం థింక్ అవుట్సైడ్ ద బాక్స్ లాగా కొత్తగా ఆలోచించారు? కామెంట్స్లో చెప్పండి. Think outside the box and click subscribe for more creative lessons. See you on day 16.